వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాజికల్ కనెక్ట్ టు స్టడీ. ఈరోజు నేను ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి అకార్డింగ్ టు ప్రీవియస్ పేపర్స్ వైజ్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో ఉన్న సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అనేది డిస్కస్ చేస్తాను. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి 3 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 450 మార్క్స్కి. పేపర్ 1లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ పేపర్ 1. ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతారని చెప్పలేము పేపర్ 1లో, ఎందుకంటే ఇది అన్ప్రెడిక్టబుల్ పేపర్. 2019 మెయిన్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే కొన్ని క్వశ్చన్స్ అసలు ఏ సబ్జెక్ట్ రిలేటెడ్గా అడిగారనేది ఒక క్లారిఫికేషన్ అయితే లేదు. కాకపోతే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు బేసిక్ ఐడియా ఉండాలి కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని చూడడం మంచిది. ఇక్కడ చూడండి పేపర్ 1 మనకి సిలబస్లో జనరల్ సైన్స్ అని మెన్షన్ చేశారు. జనరల్ సైన్స్లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫిజిక్స్ నుంచి 4 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 4 క్వశ్చన్స్ అండ్ బయాలజీ నుంచి 6 క్వశ్చన్స్ అడిగారు. సైన్స్ అండ్ టెక్ నుంచి 12 క్వశ్చన్స్ అడిగారు. సైన్స్ అండ్ టెక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ నుంచి 3 క్వశ్చన్స్, పాలిటీ అండ్ గవర్నెన్స్ నుంచి 9 క్వశ్చన్స్. పాలిటీ కూడా మనం కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. జోగ్రఫీ నుంచి 10 క్వశ్చన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ నుంచి 4 క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ మన సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. మెంటల్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్, ఏపీ బైఫర్కేషన్ నుంచి 5 క్వశ్చన్స్ అండ్ 2019లో ఈ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. లేటెస్ట్గా ఆ ఇయర్ ఏపీ సర్వే అండ్ బడ్జెట్ని కరెంట్ అఫైర్స్ కిందకి తీసుకొని 10 క్వశ్చన్స్ అడిగారు. వీటితో పాటు ఇండియన్ స్కీమ్స్ నుంచి 17 క్వశ్చన్స్, ఏపీ స్కీమ్స్ నుంచి 4 క్వశ్చన్స్ అడిగారు. ఆ ఇయర్లో జరిగిన ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ నుంచి 7 క్వశ్చన్స్ అడిగారు. రిమైన్ క్వశ్చన్స్ అన్నీ జనరల్ అవేర్నెస్ నుంచి అడగడం జరిగింది. ఇది పేపర్ 1 ఓవరాల్గా. నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2లో ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఉంటాయి. ఈచ్ 75 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 150 మార్క్స్కి. ఆల్రెడీ నేను హౌ టు స్కోర్ 70+ మార్క్స్ ఇన్ ఏపీ హిస్టరీ అన్న వీడియోలో ఏపీ హిస్టరీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ చూడండి. సో ఏపీ హిస్టరీలో టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. ఏపీ హిస్టరీలో యూనిట్ 1 నుండి 23 క్వశ్చన్స్, యూనిట్ 2 నుంచి 23 క్వశ్చన్స్, యూనిట్ 3 నుంచి 19 క్వశ్చన్స్, యూనిట్ 4 నుంచి 5 క్వశ్చన్స్ అండ్ యూనిట్ 5 నుంచి 5 క్వశ్చన్స్ అడిగారు. ఈ యూనిట్స్ నుంచి 2-3 క్వశ్చన్స్ అటు ఇటు అవ్వచ్చులే కానీ సేమ్ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతారు. ఏపీ హిస్టరీకి సంబంధించి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఈచ్ యూనిట్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటనే దానికి ఒక వీడియో చేశాను. సో ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. నెక్స్ట్ పాలిటీలో మొత్తం 7 యూనిట్స్ ఉంటాయి. ఇక్కడ మనం 1 and 4th యూనిట్స్ని ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. అండ్ సెకండ్ యూనిట్లో కూడా కేంద్ర ప్రభుత్వం గురించి అండ్ రాష్ట్ర ప్రభుత్వం గురించి చదివేటప్పుడు డిఫరెన్స్ గమనిస్తూ ఇంటర్లింక్ చేసుకుంటూ చదివితే బెటర్. ఓకే, ఇక్కడ చూడండి. యూనిట్ 1 and 4 నుంచి 23 క్వశ్చన్స్, యూనిట్ 2 నుంచి 15 క్వశ్చన్స్ అడిగారు 2019లో. 2017లో అయితే 34 క్వశ్చన్స్ అడిగారు సెకండ్ యూనిట్ నుంచి. నెక్స్ట్ యూనిట్ 3 నుంచి 3 క్వశ్చన్స్, యూనిట్ 5 నుంచి 8 క్వశ్చన్స్, యూనిట్ 6 నుంచి 1 క్వశ్చను అండ్ యూనిట్ 7 నుంచి 4 క్వశ్చన్స్ అడిగారు. రిమైన్ క్వశ్చన్స్ అన్నీ కూడా స్కీమ్స్ అండ్ పాలిటీ కరెంట్ అఫైర్స్ మీద అడిగారు. పాలిటీలో ఇంపార్టెంట్ అయిన చాప్టర్స్ ఏంటంటే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అండ్ ప్రవేశిక, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గురించి ఓవరాల్గా చదవాలి కంప్లీట్గా, న్యాయ వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అధికరణల గురించి, సమాచార హక్కు గురించి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కమిషన్స్ గురించి అండ్ ఈ కోర్ట్స్ ఇచ్చినటువంటి తీర్పుల గురించి, 73 and 74 రాజ్యాంగ సవరణ చట్టాల గురించి, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అండ్ కార్యక్రమాలు ఏంటివి అనేది ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ పేపర్ 3. పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఉంటుంది. ఓవరాల్గా చూస్తే మనకి 8 యూనిట్స్ ఉంటాయి. అందులో మనకి ఎక్కువగా ఇండియన్ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే సిలబస్లో 5 యూనిట్స్ అనేవి ఇండియన్ ఎకానమీకి సంబంధించినవి అండ్ 3 యూనిట్స్ అనేవి మనకి ఏపీ ఎకానమీకి సంబంధించినవి. సో వెయిటేజ్ వైజ్ చూస్తే ఏపీ ఎకానమీ కన్నా కూడా ఇండియన్ ఎకానమీ నుంచి కొంచెం క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నారు. ఇక్కడ చూడండి. యూనిట్ 1 నుంచి 15 క్వశ్చన్స్, యూనిట్ 2 నుంచి 13 క్వశ్చన్స్, యూనిట్ 3 నుంచి 7 క్వశ్చన్స్, యూనిట్ 4 నుంచి 43 క్వశ్చన్స్, యూనిట్ 5 నుంచి 15 క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ మనం ఇండియన్ ఎకానమీని ఓవరాల్గా చూస్తే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి 4th యూనిట్ నుంచి అడుగుతున్నారు.
ఫోర్త్ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ యూనిట్ అనేది డైనమిక్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి యూనిట్ అండ్ అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 యూనిట్స్ ఏపీ ఎకానమీ. ఏపీ ఎకానమీకి మనం ఏపీ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ చదవాలి. ఏపీ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ నుంచి 10 క్వశ్చన్స్ అడిగారు. ఇండియన్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ నుంచి 10 క్వశ్చన్స్, ఫినాన్స్ కమిషన్ నుంచి 2 క్వశ్చన్స్, ఏపీ బైఫర్కేషన్ నుంచి 5 క్వశ్చన్స్ అడిగారు. రిమైన్ క్వశ్చన్స్ అన్నీ కూడా స్కీమ్స్ మీద ఇండియన్ అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ నుండి అడిగారు. ఇది ఓవరాల్గా ఎకానమీ పేపర్ 3 గురించి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఎకానమీలో నీతి ఆయోగ్, నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచిక, పాపులేషన్ జనాభా, బ్యాంకింగ్ వ్యవస్థ, ఫిస్కల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ, నథింగ్ బట్ కోశ విధానం అండ్ ద్రవ్య విధానం, రెవెన్యూ లోటు, కోశ సంబంధ లోటు, ప్రాథమిక లోటు, ఆర్బీఐ రెపో రేటు అండ్ రివర్స్ రెపో రేటు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నథింగ్ బట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, జీఎస్టీ, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణము, ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు, పోవర్టీ గురించి, జాతీయ రాష్ట్ర స్థాయిల్లో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలకు సంబంధించిన అంశాలు అండ్ జీడిపిలో వివిధ రంగాల వాటా. ఈ ఏరియాస్ని బాగా ఫోకస్ చేయండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది ఓవరాల్గా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ వైజ్ సబ్జెక్ట్ వెయిటేజ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.